రోజులో పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనడి. అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలించరు. ఎక్కడ మిమ్మల్ని ఎపిసోడ్ ధనాన్ని కూర్చోబెట్టమన్నాడు? పరలోకంలో ఆయన రాజ్యంలో నువ్వు ఏం చేయాలి? ధనాన్ని సమకూర్చుకోవాలి. కాబట్టి ఎపిసోడ్ ఆ పరలోకంలో మీ కొరకు ధనమును కూర్చుకొనడి. ఎక్కడికి కూర్చుకోమన్నాడమ్మా? పరలోకంలో ధనాన్ని కూర్చుకోమన్న ఎపిసోడ్ ఈరోజు అచ్చట చెమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కూడా కన్నం వేసి దొంగిలించారు. పరలోకంలో నువ్వు ధనం దాచుకుంటే ధనం అంటే పరలోకం ధనం అంటే చూడ నువ్వు ఇక్కడ ఆధ్యాత్మికంగా ఎక్కడైతే అయ్యారు ధనం అంటున్నారు. ఈ శారీరక భూమి మీద ధనం చూసాం, నోట్లు చూసాం, మరి అక్కడ ధనం అంటే చూసాడా? అక్కడ ధనం ఏంటంటే ఇక్కడ ఆధ్యాత్మికంగా నువ్వు బ్రతుకుతున్నావే, ఆధ్యాత్మిక ఇతరులకు సహాయం చేస్తున్నావే, ఆధ్యాత్మిక మందిరానికి వస్తున్నావే, ఆధ్యాత్మికమైన పాటలు పాడుతున్నావు, ఆధ్యాత్మికమైన ఆరాధన చేస్తున్నావు, ఆధ్యాత్మిక వాక్యం వింటున్నావు, వాక్యాన్ని వినేట్టు నువ్వు నడుస్తున్నావే. అదే చూసాడా పరలోకంలో నువ్వు దాచే సంపద. పరలోకంలో దాచే సంపద దేని ఆలోచిస్తున్నాడు? ఈ భూమి మీద నువ్వు ఆధ్యాత్మికంగా సంపాదిస్తున్నావే, ఆధ్యాత్మికంగా అనేక మంది నువ్వు సహాయం చేస్తున్నావే, ఇవన్నీ చూడ పరలోకంలో నీకు సంపదగా ఓడబెడతా ఉంటా. కాబట్టి అక్కడ చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. అక్కడ నువ్వు దాస్తే అందుకేసి నీవు పరిపూర్ణకు కోటిని ఎడల పోయిన ఆస్తిని అమ్మి పేదలకు ఇమ్ము. ఇక్కడ చూడ ఎవరు ఉన్నాడు? ఈ యవనుడు ఏమంటాడంటే యేసుప్రభువు ఏమన్నాడంటే, అయ్యా నేను అన్ని చేస్తున్నాను నీకు ఇష్టమైన అన్నాడు. కానీ చూడ ప్రభుకి మన గురించి తెలియదమ్మా, మన స్వభావం తెలియదా, మన ఆలోచన అన్నీ తెలుసు. కాబట్టి యవనుడి యొక్క ఆలోచన కూడా తెలుసు. ప్రభు ఏం చెప్పినట్టు చూడ నీవు పరిపూర్ణమైనట్లు కోరిన ఎడల పోయిన ఆస్తిని అమ్మి పేదలకు ఇమ్మన్నాడు. అంటే చూడ మంచివాడు అవ్వాలంటే నా దృష్టిలో హల్లెలూయా, నా దృష్టిలో దేవుని దృష్టిలో నువ్వు మంచివాడు అవ్వాలంటే నీవు పోయి నీ ఆస్తి అమ్మి పేదలకు ఇవ్వు. కాబట్టి ఏమన్నాడు ఆయన? నీ ఆస్తి మొత్తం అమ్మేసి పేదలకు ఇచ్చాయా, అప్పుడు నువ్వు పరిపూర్ణ అవుతుందంట, అప్పుడు నువ్వు మంచివాడు అవుతావు. కాబట్టి నా దృష్టిలో నువ్వు మంచివాడు అవ్వాలంటే చూడా నీకున్నదంతా ఆమె వేసి పేదలకు అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును. ఎప్పుడు ధనం కలుగుతుందంట? నీకున్న ఆస్తి నువ్వు అమ్మి వేస్తేనే పేదలకు ఇస్తేనే కలుగుద్దంట. అప్పుడు ఆ ధనం వచ్చి నన్ను వెంబడించుకొని అతనితో చెప్పాను. ఈరోజు చూడ ప్రభు ఒకటి చెప్పాడు, అవునా కదా? ఎందుకు ఈ మాటలు చెప్పాడంటే చూడ మనకి ఆస్తి ఉన్నప్పుడు చూడ ఎక్కువ ఏదన్నప్పుడు చూడ దేవుని దగ్గరికి వెళ్తాం మనం. ఎందుకంటే చూడ ఆస్తి వైపే ఉంటుంది మన ఆలోచన, ఆస్తి వైపే ఉంటుంది మన ధ్యాస, అంతేగా యేసు మీద. ఈరోజు చూడ ఎందుకు ఈరోజు చూడ దేవుడు అడిగినప్పుడు ఇతను ఖర్చు పెట్టాడు. ఎందుకంటే చూడ దేవుడు ప్రేమ ఉన్న వ్యక్తికి చూడ ఎవరికైనా ఇచ్చేస్తాడు. కొంచెం చెప్పండి, ఎవరికైనా ఇచ్చేస్తాడు, ఆలోచించడు. ఎందుకంటే చూడ దేవుడు పని దేవుడు చెప్పాడు. ఎందుకంటే చూడ ఎందుకు ఈ మాట అన్నాడంటే ఎవరికి ఆస్తి మీద ఆటల మీద ఎక్కువ ఆశ ఎక్కువ. కాబట్టి నువ్వు ఆశ ఉంటే నా మీద నీకు ప్రేమ ఉండదు, ఆశ ఉండదు. వాడబడాలనే ప్రభు చెప్తున్నాడు. కాబట్టి చూడ నువ్వు కొంచెం వేస్తే కొంచెం ప్రేమ ఉన్నట్టు, ఎక్కువ వేస్తే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు, అవునా కదా? ఇచ్చే దాంట్లో బట్టి ప్రభు నిన్ను కొలుస్తాడు. ఈరోజు చూడ ఏమీ లేనప్పుడు అని కాదు, కానీ నువ్వు సమృద్ధిగా ఉన్నప్పుడు చూస్తున్నాడు. నువ్వు కొంచెం ఇచ్చావు, నేనెవరో మా ప్రాణాన్ని నేనెవరో ఈ పాటు నేను చనిపోవాలంటే చూడ మనకు ఆ ఐశ్వర్యం వద్దా, ఆ మారు మనసు రక్షణ వద్దా, మా బతుకులు మారుతాయా? ఏమున్నది చూస్తాడు. కాబట్టి చూడ ఆయన ఏం చేసిన ఎంత ధనవంతుడైనా నేను వీళ్ళ కోసం ఎలా అయినా దరిద్రుడు అవ్వాలి, వీళ్ళ కోసం వీళ్ళకి ఘనతలు ఇవ్వాలి, వీళ్ళ మళ్ళా బతికించాలంటే కూడా ఆయన మరణించాడు. హల్లెలూయా. కాబట్టి చూడ ఆయన నీ కోసం దరిద్రుడైతే మనం ధనవంతులు అవ్వాలి, ఇంకా దరిద్రుల్లో ఉండాలా? ధనవంతులు అవ్వాలి. నువ్వు ధనవంతులు అవ్వాలని ఆయన దరిద్రుడిగా ఉండి అప్పగించుకున్నాడు. కాబట్టి చూడ నేను ధనవంతులు చేయాలని ఆయన ఎంతో కోరిక, అందుకే దరిద్రుడయ్యాడు. ఆయన ధనవంతుడే. ఎవరి కోసం దరిద్రుడయ్యాడు? మన కోసం చూడ ఆయన
ఎంతో పిసోడా చిన్నవాడిగా పిసోడా అయిపోయాడు, ఎంతో పేదవాడిగా అయిపోయాడు. ధనవంతుడు యేసుప్రభు కానీ పిసోడా మనకు వచ్చిన పాపాన్ని బట్టి పిసోడా ఆయన మనకు దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. కాబట్టి పిసోడా మనం ధనవంతులు. పరిశుద్ధులందరిలో పరిశుద్ధులు అనిపించాడు విశ్వాసులందరిలో నేను అల్పుణ్ణి, చిన్నవాడిని అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా అంటారమ్మా నేను విశ్వాసంలో గొప్ప అన్నారా చిన్నవాడిని అన్నారా? ప్రార్థనలో గొప్ప అన్నారా చిన్నవాడిని అన్నారా? నాకు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, ఈరోజు సంఘాలు అన్ని పిలిచాడు అంటారు. వాళ్ళు ఇక్కడ పౌలు గారు ఏం చెప్తారంటే నేను విశ్వాసులందరిలో చిన్నవాడు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏమంటారు? ప్రార్థనలో పెద్దవాడు చిన్నవాడు అంటే పెద్దవాడు. ఈరోజు చూడ పాటలు అంటే ఆరాధనలు అంటే ఈరోజు ఎప్పుడు చూడ మనం గొప్పవాడు అని చెప్పుకోకూడదు. అవునా కదా? పౌలు గారు ఎంత పని చేశాడు, గొప్పడని చెప్పుకున్నాడా? పరిశుద్ధులందరిలో నేను చిన్నవాడినయ్యా అన్నాడు. కొంచెం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసంలో, సంఘంలో, ధైర్యంలో అవ్వచ్చు, విశ్వాసంలో అవ్వచ్చు, అది ఎవరిలో అయినా కానీ నేను మాత్రం చిన్నవాడిని ప్రభు అన్నాడు. మనం ఎప్పుడు చిన్నవాడిగా తగ్గించుకోవాలి. అవునా? ఇక్కడ ఎపిసోడ్ తగ్గించుకోబడి ఉన్న ఎపిసోడ్ పరిశుద్ధులందరిలో అత్యల్పుడే నాకు కృప అనుగ్రహించాడు. ఆయన విశ్వాస ధైర్యము ఎపిసోడ్ క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులు ప్రకటించడానికి సమస్తము సృష్టించిన దేవుని యందు. ఎపిసోడ్ ఐశ్వర్యం కలగాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు ఒకటి అన్నాడు పౌలు, అయ్యా విశ్వాసులందరిలో నేను చిన్నవాడిని, అత్యల్పుణ్ణి, నాకు ఐశ్వర్యం అంటే ఎపిసోడ్ ఏంటంటే దేవుని సువార్త ప్రకటించడం, బోధించడమే పౌలుకి ఎంతో ఐశ్వర్యం అంట. కొట్టు చెప్పరాడిగా చెప్తుడా, అయ్యా నాకు సువార్త ప్రకటించడం, బోధించడమే నాకు ఐశ్వర్యం, ఇంకేది కాదు. కాబట్టి చూడ పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుణ్ణి, నాకు కృప అనుగ్రహించాను. ఈరోజు దేవుడు ఇచ్చింది నా పౌలు గారికి దేవుడు ఇచ్చాడు. అన్నాడయ్యా నాకు బోధించడం ఇచ్చిన వరద స్తోత్రాలు అన్నాడు. నేను విశ్వాసులందరిలో మొదట ఐగుప్తుకి రాజు. ఇక్కడ యేసు ప్రజలు ఉన్నారు చూసాడు. ఇక్కడ ఏది కోరుకుంటున్నాడు? ఇక్కడ రాజు చూసాడు. రాజు ఏముంది? ధనం ఉంది, విలాసం ఉంది, సుఖభోగాలు ఉన్నాయి, ఇక్కడ రాజ్యాధికారులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇటు యేసు వైపు, యేసు ప్రజల వైపు ఏమున్నాయి? కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ రెండు ముందులు ఉన్నాయి. మోషే ముందు ఏముంది? ఈరోజు రాజరికం ఉంది, బానిసత్వం రెండు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏం కోరుకున్నాడంటే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడట. హల్లెలూయా. ఐగుప్తు ధనం కంటే ఏది అంట? మేలంట. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటున్నాడు, తెలుసుకుంటున్నాడు. ఈ ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద ఎంతో భాగ్యం అంట. అనిపించాడా? ఈరోజు ఆ నింద భాగ్యము, ఇంకా అల్పకాలము పాపభోగం అనిపించడం కంటే దేవుని ప్రజలకు శ్రమ అనుభవించడం మేలని యోచిస్తున్నాడంట. హల్లెలూయా. ఈరోజు ఆ ధనం కంటే, ఆస్తి కంటే ఏది మేలంట? అల్పకాలం భోగం అనిపించడం కంటే దేవుని ప్రజలు శ్రమ అనుభవించడం మేలని తెలుసుకున్నాడు. హల్లెలూయా.